హాయ్ ఫ్రెండ్స్, చాలా తాగిరా సాయంత్రం. మేమైతే ఈరోజు బీడీలో చేస్తున్నాం. చూడండి ఏం పని చేస్తారు ఫ్రెండ్స్ అందరూ. ఇత్తనాలు పడ్డాయా? ఈ సంవత్సరం అయితే మావి పెరడి లేదు, పొలం కట్టించిన. ఈ సంవత్సరం మొత్తం బీడీలో చేసుకోవాలి. ఆకైతే ఇక ఈరోజు తక్కువ వెళ్ళింది. నైటు రాత్రి ఏం కాదు, తొందరనే వండుకుంటాం ఈరోజు. చూడండి మంచిగా. హాయ్ ఫ్రెండ్స్, ఏం వంటలు చేస్తారు సాయంత్రం? ఒక్క పొద్దులకు ఏం టిఫిన్ చేసుకుంటారు ఫ్రెండ్స్? నేనైతే చపాతీ చేసుకోవాలని అనుకుంటున్నా. ఈ మధ్య ఎందుకో ఏమో ఇక నూనె వస్తువులు వాడొద్దని అనిపిస్తుంది. ఇక బాగా అంత ఇక డైటింగ్ చేయాలనిపించి పడ్డది. నేను కొంచెం ఇట్లా లేసుడు కూసుడు బాగా దొడ్డ అయితే మనుషులకు లేవత్తలేదు కదా, ఇక నూనె వస్తువులు బంద్ చేయాలని అనుకుంటున్నా. అందుకే ఇంట్లో బాగా టిఫిన్లు చేస్తలేదు ఫ్రెండ్స్. నేను అవి చేసినావా? వీళ్ళు నవ్విపిస్తున్నా. ఇంటికి వెళ్ళి చపాతీలు చేసుకోవాలని అనుకుంటున్నా. ఇక ఈరోజు ఆకు లేటు కడిగేసిన ఫ్రెండ్స్. నేను దాంతో తలని వచ్చింది, ఇక దగ్గు వర్షం తిరిగాయింది, ఇక సర్ది కొంచెం దగ్గు వస్తుంది. అందుకే ఇక ఈరోజు లేటుగా కొంచెం పండుకున్నాం మధ్యాహ్నం. ఇక లేటుగా మొదలు పెట్టి ఈరోజు బీడీలు బాగా ఏం అయ్యేటట్లేవు. కానీ సాయంత్రం ఇక ఆకుంటేనే చేస్తారు, లేకుంటే లేదు. ఆకు బాగా వెళ్ళలేదు. 500కు 300 కూడా వెళ్ళలేదు ఈరోజు ఆకు. ఇక తొందరనే అయిపోతుందని అనుకుంటున్నా, కానీ ఇక చేసి టిఫిన్ చేసుకుంటాం. ఇక 2 బాటలు నీళ్ళు కూడా వేసినాం కూలివి. బాగా ఎండలు కొడుతున్నాయి, వరపు గాలి పెడుతుంది. పాపం ఇత్తనాలు వేసుకున్న వాళ్ళకి మొత్తం వర్షం పడతలేదు, ఏం పడతలేదు ఇక్కడ. ఇక నీళ్ళు అయితే పుల్లు తాగేసినాం, 2 బాటలు తాగేసినాం. చూడండి బీడీలు ఏం బాగా లేవు, కానీ నీళ్ళు బాగా తాగినాం. చూడండి ఇన్ని నీళ్ళు తాగినాము. ఇక బజ్జీలు వేసుకుందామా అనుకుని మిరపకాయలు కూడా కొనేసిన. బజ్జీల మిరపకాయలు కొన్నా ఫ్రెండ్స్. చెయ్యబుద్ధి అయితే 5 నిమిషాల పని, అది టకా టకా వేసుకొని తినుడే, తగ్గేదే లేదు ఫ్రెండ్స్. అట్లా చేస్తా నేను. కానీ ఆయిల్ ఫుడ్ అని భయపడుతున్నా. ఏం చేయాలి? ఇదేమో చెల్లి అవుతుంది, ఇదేమో మనమరాలు అవుతుంది. కూర్చొని బీడీలు చేసుకుంటాం. ఇక కష్టపడుకుంటా అజారు చేసిన వాళ్ళకు 60 రూపాయలు అజారుకు. ఈ బీడీలు కష్టపడుకుంటా అజారు చేస్తే 260 పడతాయి ఒక రోజుకు. నేను బాగా కష్టపడుతున్నా ఫ్రెండ్స్. నేను చిన్నప్పటి ఉంది నేర్వలే, ఇక్కడికి వచ్చినాకనే నేర్చుకున్నా. అయినా కానీ 600 700 రాత్రి దాకా చేస్తే అట్లా అవుతాయి నాకు. అంతే. ఇక ఆయనతో అయినా నేర్చిన కదా, గ్రేటే కదా ఫ్రెండ్స్. నేను బీడీలు నేర్చుకున్నా, ఈ రాజ్యం వచ్చా అంటే. మిషన్ నేర్చుకున్నా, వ్యవసాయం కూడా నేర్చుకున్నా. చిన్నప్పుడు నేను ఇక్కడ గడ్డి వీగితే చేతుల మీద కురుపెలు వేసుకుంటే మస్తు రక్తం పోయింది. అప్పుడు కలరాక అంత కష్టపడ్డా నేను. కలుపు కూడా నేర్చుకున్నా, అన్నీ నేర్చుకున్నా నేను పనులు ఇక్కడివి. అక్కడ మా అమ్మ ఇట్లా టమాటా తెంపడానికి పైసలు ఇస్తానా ఒక పొద్దు. మేము ఇట్లా కూరగాయలు వంకాయలు టమాటాలు పెడతారు కదా అక్కడ సైడ్ మైబునారు మార్కెట్కి వేసుకోపోదురు మా వాళ్ళు. అయినా డబ్బులు ఇస్తానా కానీ పనికోకపోతుంది. మేము మస్తు ఎంజాయ్గా చేస్తుంటాం మా ఫ్రెండ్స్. మేము ఈతలు వాడబోడు, పిల్లలం కలిసి మంచిగా చాలా బాగా ఆడుకుందాము. కవాలరాలు ఉసుక పోసుకొని ఇట్లా కుప్పలు పోసి, కుప్పలు దొరకకపోతే ఫ్రెండ్స్లకు దెబ్బలు కొట్టుకుందాం చేతులల్లా. మస్తు మంచిగా ఆడుకుందాం మేము అక్కడ. చదువుకోక అట్లా బాగా ఒక రామకృష్ణ సార్ అని ఉండే టంకర్, అక్కడ మా ఊరికి దగ్గర నుంచి వచ్చు. ఈ బాలరెడ్డి బిడ్డకు బర్రను కొని చదువు రాదని చెప్తుండే ఆయన. ఇక అన్నట్లే అయింది ఆయన నోటి పక్కన. చదువుకోలేము మేము. బాగా ఎంజాయ్ చేసినాం పిల్లలం అంతా. ఇక లాస్ట్కి వస్తే ఇంత దూరం ఎందుకు పడ్డా నేనంటే, ఇక మా అదృష్టం, మా తలరాతి ఇక్కడ పడేది ఉన్నది నాది. ఇక్కడ ఇంత దూరం పడ్డా. ఇంత దూరం ఎందుకు పడ్డా అని చెప్తే కదా నేను. ఇంత దూరం వరకట్నం ప్రాబ్లం వల్ల ఇంత దూరం పడవలసి వచ్చింది. ఆ రోజులలో మా నాన్న కొంచెం తాగుడు అలవాటు ఉంది. పత్తలాట ఆడు, కోడి పందాలాట.
మాకు వ్యవసాయం పల్లికాయ అడ్లు జొన్నలు బాగానే వేయలు, కానీ మా నాన్న ఇక అట్లా అయ్యి వ్యవసాయం బంద్ చేసింది, చక్కగా చేయలేరు. ఇక మా అమ్మ భయపడి నన్ను ఇంత దూరం ఇచ్చింది. ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు నాకు, ఒక తమ్ముడు ఉన్నాడు. అని ఇంత దూరం ఇచ్చింది ఫ్రెండ్స్ నన్ను. ఇచ్చిన కానీ మా అమ్మ నాన్నది అయితే కీర్తి దక్కించిన. నేను చాలా చక్కగా చేసుకొని, చాలా బాగా చేసుకొని, చాలా బాగా బతుకుతా. నేను అన్ని పనులు నేర్చుకున్నా. నా వీడియో అయితే అందరు చూసి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, షిఫ్ట్ చేయండి. చాలా కష్టపడుతున్న వీడియో కొరకు, షిఫ్ట్ చేయకుండా చూడండి. చాలా కష్టపడుతున్న ఫ్రెండ్స్. నేనైతే వీడియోల గురించి నేను యూట్యూబ్ అంటేనే నాకు ఒక లైఫ్ తిరగా. యూట్యూబ్ మా కన్న తల్లి గంట కొట్టండి. ఇక నాకు చాలా కష్టపడుతున్నా వీడియోల గురించి. మీకు తెలుసు కదా ఎంత కష్టపడుతున్నానో. వ్యవసాయం పనికి పోయినా తీస్తున్నా, ఇక బీడీలు చేయాక కూడా తీస్తున్నా, ఇంట్లో వంట చేయాక కూడా తీస్తున్నా. చాలా కష్టపడుతున్నా. బాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండాలని కోరుకుందాం.